10 రోజుల అసెంబ్లీ సమావేశాల అనంతరం ప్రజల్లో రాజకీయ వర్గాల్లో ఉత్సుకత ఉంటుంది. మా ఎమ్మెల్యే 10 రోజులు పోయినాడు, ఈ 10 రోజులు ఏం చేసినాడు, అసలు నియోజకవర్గం గురించి ఏ రకమైనటువంటి చర్చలు చేసినాడు, ఏం పనులు చేసుకొచ్చినాడని ఉత్సుకత అయితే ఖచ్చితంగా ఉంటుంది. గతంలో ఈ రకమైనటువంటి ఒక సాంప్రదాయం అయితే లేదు, కానీ నేనే కొత్తగా ఈ సాంప్రదాయానికి తెరలేపాలని చెప్పేసి ఆలోచన చేస్తాను. గడిచిన 10 రోజుల అసెంబ్లీ సమావేశాల్లో మన నియోజకవర్గానికి కానీ మీకు అందరికీ కొన్ని వాస్తవాలు ఏదైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో మీకు తెలియజెప్పాల్సిన బాధ్యత మాకు ఉంది. మొదటిగా, ఎప్పటి నుంచో ఈ నియోజకవర్గంలో అపరిష్కృతంగా ఉన్నటువంటి 2004-2009 సంవత్సరాల మధ్యలో ఆ ప్రభుత్వ హయాంలో ఈ నియోజకవర్గంలో రాష్ట్రంలోనే అతిపెద్ద అవినీతి జరిగింది హౌసింగ్. దాని కేంద్ర బిందువు కుటాగుల తలుపులమ్మ. దాదాపు ఎవరైతే నిజంగా లబ్ధిదారులుగా ఉన్నటువంటి నిరుపేదల ఆశ చూపి వాళ్ళకి ఇల్లు ఇస్తామని చెప్పేసి వాళ్ళకు తెలియకుండానే ఆ రోజు ఉన్నటువంటి టెక్నాలజీలో బాగా ఆ రోజు అప్డేట్ లేవు మనం ప్రభుత్వం. వాళ్ళ రేషన్ కార్డు తీసుకొని దాన్ని కొంతమంది నాయకులు, కొంతమంది దళారులు, అధికార పార్టీకి చెందినటువంటి నాయకులు, మా నాయకులు కాదు, ఆ రోజు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ దళారులు కుమ్మక్కయ్యి పేదవాడి నోట్లో పూడు లాగేసుకుని మరీ భోంచేసినారు. వాళ్ళకు కావాల్సినటువంటి ఇళ్ళని అన్యాయంగా వాళ్ళకి తెలియదు, చదువురానటువంటి వాళ్ళు, నిరుపేదలు, కూలిపోయేటువంటి వాళ్ళు. దాని మీద సబ్సిక్వెంట్గా ఎంక్వైరీ కూడా జరిగింది. రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టాలని చెప్పేసి కూడా ఆలోచన చేశారు. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయో, ఏ కోల్డ్ స్టోరేజ్కి పోయో తెలియదు. కానీ ఈ రోజున మా ప్రభుత్వం వచ్చిన 15 నెలల కాలంలో మన ఇంటికి మన ఎమ్మెల్యే అని చెప్పేసి పోతే కొన్ని చోట్ల మాకు ఇప్పటికి కూడా ఆ ఫిర్యాదులు అందినాయి. మాకు ఇల్లు లేదు, మంజూరైందని చూపిస్తూ ఉంది. గతంలో కొంతమంది దీనికి కారణం ఏమని హౌసింగ్ డిపార్ట్మెంట్ ఇంజనీర్స్ సంప్రదిస్తే గతంలో ఏదైతే ఈ స్కామ్ జరిగిందో వీళ్ళ పేరు మీద వేరే వాళ్ళు శాంక్షన్ చేయించుకొని బిల్లు అయినట్టు చూపించేసి, బిల్లు అయినట్టు కాదు, బిల్లు చేసుకొని ఇల్లు కట్టేసినట్టు చూపించేసి అధికారులతో కూడా కుమ్మక్కయ్యి, రాజకీయ నాయకులతో కుమ్మక్కయ్యి డబ్బు కాజేసినటువంటి పరిస్థితులు ఈరోజు పేదలకు, నిజంగా ఇల్లు లేనటువంటి పేదల్ని కటిక దరిద్రంలోకి తోసేసినటువంటి పరిస్థితులు, వాళ్ళ జీవితాన్ని అంధకారంలోకి నెట్టేసినటువంటి పరిస్థితులు. ప్రభుత్వాలు పేదలకు మంచి చేయాలా, ప్రతి ఒక్కరికి ఈ రాష్ట్రంలో ఇల్లు ఉండాలా. ఈ రోజున ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వము హౌసింగ్ పేరే హౌసింగ్ ఫర్ ఆల్ అని పెట్టున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కడికి ఇల్లు లేనటువంటి ప్రతి ఒక్కడికి ఇల్లు ఉండాలనే ఆలోచనతోనే ఇల్లుని మంజూరు చేసేటువంటి కార్యక్రమం పెట్టింది. ఇటువంటి పరిస్థితుల్లో సందిగ్ధావస్థలో ఉన్నటువంటి వారికి ఎవరైతే వాళ్ళ పేరు మీద తెలియకుండా వేరే వాళ్ళు ఇళ్ళ డబ్బులు కాజేసి ఈరోజు సిస్టంలో వాళ్ళ యూజర్ ఐడి కానీ లేదంటే వాళ్ళది ఆధార్ కార్డు కానీ అప్లోడ్ చేసి చూస్తే లింక్ చేసి ఆల్రెడీ హౌసింగ్ ఇచ్చినట్టు చూపిస్తూ ఉంది. దీని మీద సంబంధిత మంత్రి పార్థసారథి గారు, కొలుసు పార్థసారథి గారు దృష్టికి తీసుకోగా మీకు నిజంగా జరిగి ఉంటే మొత్తం డేటా నాకు ఇవ్వండి, దాని మీద ఎంక్వైరీ చేయించేసి వాళ్ళ మీద చర్యలు కదా పక్కన పెడితే చర్యలు తీసుకోమని చెప్పేసి చెప్తున్నాం. కానీ చర్యల కంటే ఎక్కువగా ఆ నిరుపేదలకు ఇల్లు ఇవ్వాలనే ఆలోచనతోనే ఉన్నాము. దీనికి ఏదో ఒక రకంగా మార్గం చూపించమని చెప్పుకుంటున్నాము. 100% వాళ్ళందరికీ కూడా అర్హులై ఉండి నిజంగా మోసపోయి ఉంటే మాత్రము దీని మీద ఎంక్వైరీ చేయించేసి ఆ డేటా కూడా ప్రజలు కూడా తెలియజేస్తున్నాం. మీరు ఎవరైనా మోసపోయి ఉంటే మీ అర్జీలు మా చేతికి ఇవ్వండి, గతంలో ఈ రంగం మోసపోయినా మాకు ఇల్లు లేకుండా ఇల్లు చేసేసినారని చెప్పేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టారనేది మాకు కంప్లైంట్ ఇవ్వండి, మీ వివరాలు మాకు ఇవ్వండి. ఆ వివరాల మీద సంబంధిత మంత్రివర్యులు గారు ఒక నివేదిక తెప్పించుకొని అర్హులైనటువంటి వాళ్ళు, మోసపోయినటువంటి వాళ్ళు, నిజంగా ఇల్లు లేకుండా ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇల్లు మంజూరు చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాం. ఇది మొదటిగా ఈ నియోజకవర్గం పరిస్థితి.